అందరికీ నమస్కారం అండి. టైటిల్ చూశారు కదా, హైదరాబాద్ బిర్యానీకి తెగులు పట్టిందా అని. ఈ మధ్య హైదరాబాద్ రెస్టారెంట్లలో బిర్యానీ రుచి నాణ్యత చాలా వరకు తగ్గిపోతుందన్న విషయం చాలామంది గమనించే ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని చర్చించడానికే నా ఈ విశ్లేషణ పూర్తిగా నా వ్యక్తిగత అనుభవాల నుంచి సేకరించింది. మొఘల్ బిర్యానీ, జాఫ్రానీ బిర్యానీ, లక్నో బిర్యానీ ఇలా రకరకాల బిర్యానీలు ఉన్నప్పటికీ మన హైదరాబాద్ బిర్యానీ మాత్రమే ప్రపంచ ప్రసిద్ధి చెందింది. మన హైదరాబాద్ బిర్యానీ మాత్రమే ఎందుకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది అనే విషయాన్ని గనుక మనం క్షుణ్ణంగా తెలుసుకుంటే, ప్రస్తుతం హైదరాబాద్లో రెస్టారెంట్లలో బిర్యానీ రుచి ఎందుకు తగ్గిపోతుంది, నాణ్యత ఎందుకు తగ్గిపోతుంది వంటి విషయాలు మనకు అవగతం అవుతాయన్నమాట. కాబట్టి మొదట హైదరాబాద్ బిర్యానీ ఎందుకు అంత ప్రపంచ ప్రసిద్ధి చెందింది అనే విషయాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చి ఒక 6 నెలలు ఉన్నానన్నమాట. ఒక హాస్టల్లో ఉండేవాడిని. ఒకరోజు ఏమైందంటే, నేనుండే హాస్టల్ దగ్గరలో ఉన్న ఒక ఇంట్లో ఏదో వేడుక జరిగింది. ఆ వేడుకలో భాగంగానే బిర్యానీ వడ్డించారంట. బిర్యానీ మిగిలిపోవడంతో మా హాస్టల్లో ఇచ్చేశారు. మా హాస్టల్ మేనేజర్ రూమ్లో అర్ధరాత్రి నిద్రపోతున్న మమ్మల్ని అందరినీ లేపి మమ్మల్ని తినమన్నాడు. అదే నేను మొదటిసారి బిర్యానీ తినడం. చాలా బాగుంది. అప్పటి వరకు ఇంట్లో అమ్మ చేసే కోడి పులావ్ తినేవాడిని, కానీ దమ్ బిర్యానీ ఎప్పుడు తినలేదన్నమాట. ఆ రోజే మొదటిసారి దమ్ బిర్యానీ రుచి చూశాను. బిర్యానీ కారంగా ఘాటుగా ఉంది. అక్కడక్కడ తీయగా కూడా ఉందన్నమాట. నిలువుగా కోసిన ఉల్లిపాయ ముక్కలను వేయించి ఆ తర్వాత బాస్మతి బియ్యంతో పాటు ఉడకబెట్టడం వలన ఆ తీయదనం వచ్చిందని నేను గమనించాను. మొత్తానికి ఇటు కారంగాను అటు ఘాటుగాను అక్కడక్కడ తీయగాను ఉండడంతో నాకు భలే గమ్మత్తుగా అనిపించింది. ఆ తర్వాత మరొక వేడుకలో నేరుగా పాల్గొన్నాను. మరోసారి బిర్యానీ తిన్నాను. అది కూడా చాలా బాగుందన్నమాట. తర్వాత నా పనుల రీత్యా వేరే ఊర్లకు తిరుగుతుండగా చాలా చోట్ల బిర్యానీ రుచి చూసేవాడిని. ఎక్కడ కూడా నాకు హైదరాబాద్లో ఉన్నట్టుగా అనిపించలేదు. బెంగళూరులో దొన్నె బిర్యానీ అని అంటారు, చెన్నైలో దిండుకల్ బిర్యానీ అని అంటారు. ఏది కూడా హైదరాబాద్ బిర్యానీ ఉన్నంత రుచిగా నాకు అనిపించలేదు. అయితే కొంతకాలంగా నేను ఎప్పుడైనా ఖాళీ దొరికితే హైదరాబాద్, విశాఖపట్నం వెళ్ళి డార్మిటరీ లాడ్జ్లో ఉంటూ సరదాగా 2 రోజులు అటు ఇటు తిరుగుతూ ఉంటానన్నమాట. హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక రెస్టారెంట్లో బిర్యానీ తింటూ ఉంటాను. ఎక్కడ తిన్నా సరే ఆ రుచి అయితే రావడం లేదు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ రెస్టారెంట్లలో బిర్యానీ రుచి నాణ్యత బాగా తగ్గిపోయిందనే చెప్పాలి. బిర్యానీ తింటున్నట్టుగా లేదు, రుచి పచి లేని గడ్డి తింటున్నట్టుగా ఉంది. మా ఊర్లో చాలామంది ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళి బావర్చి బిర్యానీ లేదంటే ప్యారడైజ్ బిర్యానీ తింటుంటారనమాట. వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ బిర్యానీలు తినే కంటే అన్నంలో కోడి కూర కలుపుకొని తినడం చాలా ఉత్తమం అని చెప్తున్నారు. నేను యూట్యూబ్లో వంటల వీడియోలు చూసి నా రూమ్లో బిర్యానీ చేసుకుంటూ ఉంటానన్నమాట. అప్పుడప్పుడు చాలా బాగుంటుంది. అలాగే మా అమ్మగారితో కూడా చేయిస్తాను. మా అమ్మగారు చేసిన బిర్యానీ కూడా చాలా బాగుంటుంది అనమాట. కానీ హైదరాబాద్ వెళ్ళినప్పుడు బిర్యానీ కొనుక్కొని తింటుంటే మాత్రం చాలా దరిద్రంగా ఉంటుంది. ఒకప్పుడు హైదరాబాద్ రెస్టారెంట్లు కూడా బిర్యానీలు చాలా బాగా చేసేవారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని నేను చాలామందిని అడిగి తెలుసుకున్నాను. బిర్యానీ గురించి కొన్ని ఆర్టికల్స్ కూడా చదివాను. అవన్నీ మీకు కొంచెం వివరంగా చెప్తాను. అసలు ఇన్ని ఊర్లు ఉండగా హైదరాబాద్ బిర్యానీయే ఎందుకు ప్రాచుర్యం పొందింది అంటే, హైదరాబాద్ బిర్యానీ మీద మన తెలుగు వాళ్ళ భోజనం ప్రభావం ఉండడమే కారణం. మనందరికీ తెలిసిందే, మన తెలుగు వాళ్ళు తిన్నంత కారంగా ప్రపంచంలో ఇంకెవరూ తినరని. మనకు పప్పు చారు అయినా, రసం అయినా, పులుసు కూరలైనా, ఇగురైనా, వేపుళ్ళైనా, ఏ వంట అయినా సరే పచ్చిమిరపకాయలు, పచ్చికారం దంచి కొట్టాల్సిందే. మన తెలుగు వాళ్ళు వంటల్లో వాడినంత పచ్చికారం, పచ్చిమిరప, అల్లం వెల్లుల్లి ముద్ద ఇతర రాష్ట్రాల వారు వాడరు. ఉదాహరణకు తమిళులను చూడండి. నలుగురు ఉన్న ఇంట్లో ఒక పూట కూర వండడానికి మన తెలుగు వాళ్ళు 5 పచ్చిమిరపకాయలు వేసామంటే తమిళులు ఒక్కటే వేస్తారు. మనం ఒక చెంచా కారం వాడితే వాళ్ళు అందులో పావు చెంచా కూడా వాడరన్నమాట. తెలుగు వారికి కారం అంటే అంతటి మమకారం. మన తెలుగు భోజనం ప్రభావం వలనే హైదరాబాద్ బిర్యానీ అంత ప్రసిద్ధి చెందింది. జాఫ్రానీ బిర్యానీ, లక్నో బిర్యానీ అని ఏవేవో బిర్యానీలు ఉన్నాయి, కానీ అవన్నీ సప్పిడి బిర్యానీలే. కారంగా ఘాటుగా తినాలి అంటే హైదరాబాద్ బిర్యానీనే. హైదరాబాద్ బిర్యానీ వండేటప్పుడు అందరూ గమనించే ఉంటారు. పాత్రలో కింద ఒక పొరలో మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలు వేస్తారు. పై భాగంలో 1/4 వంతు ఉడికిన బాస్మతి అన్నాన్ని ఒక పొరలా వేస్తారు. ఈ అన్నాన్ని ఉడికించేటప్పుడు ఏం చేస్తారంటే, అన్నం ఉడకబెట్టే నీళ్ళల్లో అప్పుడే తాజాగా నూనెలో వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేస్తారు. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చి వేస్తారు. ఆ తర్వాత అదే నీటిలో లవంగాలు, దాల్చిన చెక్క, జాజి పువ్వు వంటి మసాలా దినుసులు వేస్తారు.
తగినంత ఉప్పు, కొంచెం నెయ్యి, కొంచెం నూనె, కొంచెం నిమ్మపండు రసం వేసి ఆ నీటిని బాగా మరిగించాక బాస్మతి బియ్యాన్ని, అంటే నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేస్తారనమాట. ఇక్కడ నూనెలో వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేస్తాం కదా, దాని వలనే బాస్మతి అన్నానికి తీయదనం అనేది వస్తుంది. పచ్చిమిరపకాయలు వేయడం వలన అన్నానికి కారం అనే రుచి వస్తుంది. అలాగే మసాలా దినుసులు వేయడం వలన మనకు ఘాటు తెలుస్తుంది. ఇతర బిర్యానీలతో పోలిస్తే మన హైదరాబాద్ బిర్యానీకి మంచి రుచి రావడానికి కారణం ఇదే, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేయడం వలనే. చాలా మిగిలిన బిర్యానీల్లో పచ్చిమిరపకాయలు వేయరన్నమాట రైస్లో, కానీ మన హైదరాబాద్ బిర్యానీలో పచ్చిమిరపకాయలు వేయడం వల్లనే కారంగా ఘాటుగా తెలుస్తుంది. కానీ ఈ మధ్యన హైదరాబాద్ రెస్టారెంట్లో ఏం చేస్తున్నారంటే అన్నం ఉడకబెట్టేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేయడం లేదు. అన్నం అంతా ఉడికిపోయాక పైన బ్రౌన్ ఆనియన్స్ చల్లుతున్నారు. ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తే అన్నం ఎక్కువసేపు నిల్వ ఉండదంట, అంటే 8 గంటలకు మించి నిల్వ ఉండదంట. ఈ రెండు వేయకుండా ఉంటే ఆ బాస్మతి అన్నం ఫ్రిడ్జ్లో పెడితే 2 రోజుల వరకు నిల్వ ఉంటుందంట. కనీసం అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేయకుండా కేవలం మసాలా దినుసులు మాత్రమే వేసి అన్నం ఉడకబెట్టేస్తున్నారు. అంతే ఇంకేం చేయట్లేదు అనమాట. దానివల్లనే బిర్యానీ తింటుంటే గడ్డి తింటున్నట్లుగా ఉంటుంది. రుచి పచి లేని ఆ బాస్మతి అన్నం ఏ రుచి ఉంటుంది చెప్పండి. ఇక కింది పొరలో వేసుకునే మ్యారినేటెడ్ చికెన్ గురించి మాట్లాడుకుందాం. హైదరాబాద్ వాళ్ళకి ఎవరు అలవాటు చేశారో కానీ చికెన్ ముక్కలకి ధనియాల పొడి చల్లేసి వండుతున్నారు. అది కాదురా, చికెన్ మ్యారినేట్ చేయడం అంటే ఏమిటి? చికెన్ ముక్కలకి కొంచెం పెరుగు, పచ్చికారం, ఉప్పు, గరం మసాలా, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి, నూనెలో వేయించిన ఉల్లిపాయ ముక్కలు, మసాలా దినుసులు, నెయ్యి, తగినంత నూనె, కొంచెం నిమ్మపండు రసం, ఇవి కదా, వీటితో కదా చికెన్ మ్యారినేట్ చేయాల్సింది. కానీ వీళ్ళు చికెన్ ముక్కల మీద ధనియాల పొడి చల్లేసి వండుతున్నారు. అది కూడా చికెన్ విడిగా వండి, రైస్ విడిగా వండి మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు మాత్రం 2 కలిపి మన మొహాన్ని కొడుతున్నారనమాట. అందుకే గడ్డిలా తయారైంది ఈ మధ్య హైదరాబాద్ రెస్టారెంట్లలో బిర్యానీ పచ్చిగడ్డి తింటున్నట్టే ఉండడానికి కారణం ఇదేనమాట. బాస్మతి రైస్ సప్పగానే వండుతున్నారు, చికెన్ ముక్కలు కూడా సప్పగానే ఉంటున్నాయి అనమాట. ఏది కారంగా ఘాటుగా ఉండట్లేదు. కాకపోతే ఏంటంటే మిర్చికా సాల్మా అనే పేరుతో ఒక గ్రేవీ వేస్తున్నారు కదా, అది మాత్రం కొంచెం కారంగా తయారు చేస్తున్నారు. అది కూడా మన తెలుగు వాళ్ళ రెస్టారెంట్లలో మాత్రమే ఆ మిర్చికా సాల్మా కారంగా దొరుకుతుంది అనమాట. పొరపాటున మనకు తెలుసో తెలియకో హిందీ వాళ్ళ రెస్టారెంట్కి వెళ్ళామనుకో, ఆ గ్రేవీ కూడా సప్పగానే ఉంటుంది. మన డబ్బులు బొక్కస్తే బొక్కో బిహా. తెలుగు వాళ్ళ రెస్టారెంట్కి వెళ్తే కనీసం ఆ గ్రేవీ అయినా కారంగా ఉంటుంది. అదే హిందీ వాళ్ళ రెస్టారెంట్కి వెళ్తే ఆ గ్రేవీ కూడా సప్పగా ఉంటుంది. ఇది ప్రస్తుతం హైదరాబాద్ రెస్టారెంట్లలో బిర్యానీ పరిస్థితి. వీళ్ళు బిజినెస్ మైండ్తో చేస్తున్నారో లేకపోతే బిర్యానీ వండడం రాక చేస్తున్నారో తెలియదు, కానీ ప్రస్తుతం అయితే గడ్డి తిన్నట్టుగానే ఉంటుంది. రుచి లేదు, నాణ్యత లేదు. ఈ మధ్య బాబుల పేర్లతో కొన్ని రెస్టారెంట్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి అన్నమాట. పక్కింటి బాబు బిర్యానీ, ఎదురింటి బాబు బిర్యానీ, వెనకింటి బాబు బిర్యానీ అని బగారా రైస్లో ఫ్రై పీస్ చికెన్ ముక్కలు వేసి ఇస్తున్నారనమాట. ఈ బగారా రైస్ విత్ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ తిన్న వాళ్ళు ఎవ్వరూ కూడా బాగుంది అని చెప్పట్లేదు. పైగా లూజ్ మోషన్స్ అవుతున్నాయి అని చెప్తున్నారనమాట. ఆ ఫ్రై పీస్లు కూడా ధనియాల పిండితో చేసి మన మొహాన్ని కొడుతున్నట్టున్నారు. అందుకే చాలామందికి లూజ్ మోషన్స్ అవుతున్నాయి. ఆ విధంగా తయారైందనమాట. ఆ పరిస్థితి పట్టింది హైదరాబాద్ బిర్యానీకి. హైదరాబాద్ బిర్యానీ అసలు బాగోదు అని నేను చెప్పట్లేదు. హైదరాబాద్ బిర్యానీ బాగుంటుంది కొన్ని చోట్ల. అది ఎక్కడంటే ఏదైనా ఫంక్షన్స్ జరిగిందనుకో, ఆ ఫంక్షన్స్లో బిర్యానీ చాలా నాణ్యంగా తయారు చేసి పెడుతున్నారనమాట. అలాగే ఇళ్లల్లో చేసుకునే బిర్యానీ కూడా చాలా బాగా చేసుకుంటున్నారు. ఎవరినైనా అతిథిగా పిలిచినప్పుడు బిర్యానీ వండి పెడతారు కదా, ఆ బిర్యానీ కూడా బాగుంటుంది. వచ్చి హోటల్స్లో, రెస్టారెంట్లలోనే గడ్డిలా తయారైంది బిర్యానీ. నన్ను అడిగితే నా ఉద్దేశం ఏమిటంటే, బిర్యానీని ఎంత బాగా చేసినా, ఎంత నాణ్యంగా చేసినా, ఎంత రుచికరంగా చేసినా సరే దమ్ బిర్యానీ కంటే కోడి పలావే మంచిది. రుచి విషయంలో అయినా సరే, ఆరోగ్యం విషయంలో అయినా సరే. అలాగే కోడి పలావ్ కంటే అన్నంలో కూర కలుపుకుని తినడమే చాలా ఉత్తమం. అది రుచి విషయంలో అయినా సరే, ఆరోగ్యం విషయంలో అయినా సరే. మీ ఉద్దేశం ఏమిటో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే బిర్యానీ గురించి ఇంకా మీకేమైనా మరిన్ని విషయాలు తెలిస్తే వాటి గురించి కూడా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కిన్నెర సాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.